వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ దత్త కథా సుధారణము. ఓం శ్రీ గురుదేవ దత్త. 9వ రోజు పారాయణం. చతుర్థ అధ్యాయము. పితాపుత్ర సంవాదము. వేదధర్ముని ప్రియశిష్యుడు దీపకుడు గురువుకు ప్రణామం చేసి కవి అవధూత దత్తాత్రేయుడని తెలిపినారు కదా, అది ఎట్లు పొసగునో తెలియలేకున్నాను అని ప్రశ్నించగా గురువిట్లు చెప్పదొడంగెను అని సూత మహాముని శౌనకాది మునులకు చెప్పసాగెను. తత్వ ప్రబోధము ఎక్కడ ఏ విధముగా చేసినా ఆది గురువు జగద్గురువైన దత్తాత్రేయుని ప్రేరణతోనూ ఆయన శక్తితోనూ జరుగును అని గ్రహించవలెను అని దత్తాత్రేయుని లీలలను చెప్పసాగెను. యోగ భూమి అయిన భరతఖండములో మధ్యప్రదేశమందు ఒక బ్రాహ్మణునికి చాలా కాలమునకు ఒక పుత్రుడు పుట్టెను. అతడు ఎంత ఎదిగినా జడుడుగానే ఉండెను. గాయత్రి జపము కూడా చేయకుండెను. ఆ స్థితిలో తండ్రి చాలా బాధపడి పుత్రునితో, నీవు ఎప్పుడూ వేదము నేర్చెదవు, గృహస్థ ధర్మము నెట్లు నడిపెదవు అని అసహనంగా మందలించగా ఆ పుత్రుడిట్లనెను, ఓ మహాత్ముడైన తండ్రి, నా కథ ఏమని చెప్పను? ఎన్నో జన్మలు గృహస్థుడనైతిని, ఎందరికో జన్మించితిని, ఎందరో తల్లులు ఎందరో తండ్రులు, అనేక జన్మలందు భార్యాపిల్లలు మనుమలు, ఆ సంతానమంతటినీ తలంచుకొన్నచో బహు బాధాకరముగా నుండును. ఈ జన్మయందు సుక్షేత్రమైన నీ కడుపున పుట్టి ఇక పుట్టు లేకుండా ప్రయత్నించవలనని కోరితిని. నీవు మరలా నన్ను సంసారిగా చేయవలనని భావిస్తున్నావు. ఆయా జన్మలందలి విషయములు తెలియవు కావున వనరులు ఈ లంపటములో తగులుకొని దుఃఖాలను అనుభవిస్తున్నారు. నాకు అవన్నీ విశదముగా తెలియను కావున ఈ జన్మలో సంసారమును త్యజించితినని చెప్పెను. తనయుడట్లు బోధించగా ఆశ్చర్యముతో, తండ్రి, ఈ జ్ఞానమంతయు నీకెట్లు ప్రాప్తించినదో తెలుపమని కోరెను. కొడుకిట్లు చెప్పసాగెను, పూర్వజన్మయందు సద్బ్రాహ్మణ వంశమున పుట్టి వేద పారంగతుడైనాను. నా అదృష్టవశాన సాధువులతో సాంగత్యం ఏర్పడినది. యోగాభ్యాసమునందు అభిరుచి కలిగినది. దాని మూలమున నాకు ఆత్మానుభవము కలిగినది. భగవంతుని యందు భక్తి దృఢపడినది. అట్లుండగా విధి విలాసముచే పూర్వకర్మల ఫలమును అనుభవింపక తప్పదన్నట్లుగా ఒక ప్రమాదమున మరణించి తిని, అయినను పూర్వజన్మల విషయములన్నీ జ్ఞప్తిలోనే కలవు అని చెప్పాను. ఇప్పుడున్న జ్ఞానమును అభివృద్ధి పరుచుకొని ఆత్మానుసంధానంలో పరమాత్మను పొందవలసి ఉన్నదని తెలిపెను. అప్పుడు తండ్రి పుత్రునితో, కుమారా, నీవు చెప్పినవన్నీ విన్న తర్వాత నాకు కూడా వైరాగ్య భావము కలుగుచున్నది. ఇంతకాలము నేను ఊహించినది వేరుగా ఉన్నది. కానీ సత్యమును నీ నుండి తెలుసుకున్న తర్వాత ఇంతకాలము వృధాగా గడిపినందులకు సిగ్గుపడుతున్నాను. ఇప్పుడు నా కర్తవ్యమేమి? ఈ సంసారమును త్యజించుదామని నా వృద్ధాప్యమునందు సాధనలేమీ చేయలేను. త్యజించకపోతే నీవు చెప్పినట్లే తిరిగి తిరిగి జన్మలు తప్పవు. నాకు కలిగిన వైరాగ్యం తాత్కాలికమందువా, లేక అది దృఢపడి విధముగా ఏదైనా ఉపాయమున్నదాయని అడిగెను. తండ్రి, పూర్వము దత్తగురుదేవుడు అలర్కుడను రాజుకు యోగ మార్గం ఉపదేశించి యోగీశ్వరునిగా చేసిన విధానమును నీకిప్పుడు చెప్పెదను, వినుము. ఇది శ్రీ దత్త కథా సుధారణము. దత్త భాగవతం 9వ రోజు పారాయణం సంపూర్ణం.